హాయ్ అండి అందరికీ. ఈరోజైతే సడన్గా అయితే నాకు పెయిన్స్ అయితే వస్తున్నాయండి. అందుకని చెప్పేసి ఇంకా వేడి నొప్పులా లేకపోతే మామూలుగా కణి నొప్పులా అని చెప్పేసి ఇంకా వాటిలో టెస్ట్ చేయడానికైతే ఇంక ఇలా ధనియాల వాటర్ సోపు వాటర్ అయితే తాగమని చెప్పారు. నేనైతే అసలుకి మాటలేక ఓపిక లేక అయితే వీడియో తీస్తున్నాను. ఇంక ఇలా కొంచెం నొప్పులు అనేది సర్దుకున్న తర్వాత అయితే ఇంక ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా అలా ధనియాల వాటర్ సోప్ వాటర్ తాగితే వేడి నొప్పులు అయితే సర్దుకుంటాయని చెప్పేసి ఇక్కడ తెలిసిన వాళ్ళు అమ్మమ్మలు చెప్పేలేక ఇంకా ఆ విధంగా అయితే సోప్ వాటర్ అయితే బాగా మరగబెట్టేసుకొని తాగానండి. అసలుకి ఎవరికి చెప్పుకోలేని బాధ అనమాట. నడవలేన ఓపిక లేక ఇంకా ఆ విధంగా అయితే ఉందండి. ప్రెగ్నెన్సీ మూమెంట్ అంటేనే ఇంకా ఆ విధంగా ఉండిద్ది కదా. ఇంక ఈ సమయాన్ని అయితే నాకు మా అమ్మగారు కూడా చేసే ఓపికలో కూడా లేదు. మా అమ్మ అయితే ఇంకా 2 కానుపులకైతే ఇంక ఇలా పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి బాగా నా దగ్గరే ఉంటూ కట్ట అత్తమ్మ ముందు వేసుకొచ్చి ఇంక ఇలా ధనియాల వాటర్ సోప్ వాటర్ అయితే ఇంకా అత్తమ్మ కాసిస్తే నేను తాగేదాన్ని. కీట్ అయ్యాను నా బెడ్లకి ఏందో ఎవరు నా దగ్గర లేరు. అమ్మ చూస్తేనే ఇంకా అలా విధంగా మంచం మీద ఉంటూ స్టాండ్ పట్టుకొని నడుస్తూ ఉండిద్ది. ఇంకిద్దరు పిల్లలు చిన్న పిల్లలు అయ్యా. ఇంకా మా నాయనమ్మ అయితే వాటర్ అయిపోయిన పెట్టేసింది. తలకి పోసుకుంటే కొంచెం నొప్పులు అనేది తగ్గుతాయని చెప్పేసి కూర్చోలేకపోతున్నా, నించోలేకపోతున్నా. నా పరిస్థితి అసలు అలా ఉందన్నమాట. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా వేడివేడిగా సోప్ వాటర్ తాగితే కొంచెం నొప్పులు అన్నీ సర్దేసుకుంటాయని చెప్పేసి ఇంకా పక్క తాగుతూ ఉన్నాను. ఇంకా అసలు కూర్చుంటేనే కూర్చోలేకపోతున్నాను. పొట్టంతా అసలుకి బాగా బిగదీసుకున్నట్టుగా బాగా నొప్పులు పుడతా ఉన్నాయి. అటు ఇటు తిరగమని చెబుతూ ఉన్నారు పెద్దవాళ్ళు అయితే. ఇంక వాళ్ళ ముందు అయితే ఇంకా సేపటి తిరుగుతూ కూర్చుంటా ఉన్నాను. ఇంకా అదేవిధంగా సోప్ వాటర్ అయితే ఇంకా కొంచెం వేడివేడిగా తాగమని చెప్పేశారు. నాకైతే అసలు చెప్పుకోలేని బాధ అనమాట. దుఃఖం ఆగట్లేదు. కొంచెం సేపు ఏమో చాలా సంతోషంగా ఉంటుంది. దేనికంటే పాప బాబా పుడుతున్నారన్న హ్యాపీ. ఏదైనా ఒక్క రోజుకే కదా ఈ బాధ అంతా. తర్వాత ఇంక వాళ్ళని చూసుకుంటూ సంతోషంగా ఉండొచ్చు అన్నదేమో కాసేపు. ఇంక ఈ నొప్పులు భరించలేకేమో ఇంకా ఈ బాధ అనమాట. ఇంకేదైనా మనం తల్లిగా గుర్తిస్తున్నామంటే మనకు ఆ బాధలు తప్పవండి. ఇంకా ఈ తల్లులందరికీ ఇంక ఇదే బాధ అనుకుంటా. మన అమ్మ వాళ్ళు కూడా మనల్ని ఇంక ఇదే బాధతో కనుంటారు అని చెప్పేసి ఇప్పుడైతే తెలుస్తూ ఉంది. ఇంకా ఆ విధంగా అయితే సోప్ వాటర్ అయితే తాగాను. ఇంకా స్నానం చేసిన తర్వాత ఎట్లా ఉండిద్దో చూపిస్తాను చూడండి. సరేనండి. ఇంక ఇప్పుడు దాకా చూశారు కదా. ఇంకా బాగా పత్తి కడుపు నొప్పి అలానే నడులు నొప్పులు వస్తున్నాయి లేక ఇంకా అదే సమయానికి ఇంకా డాక్టర్లు కూడా వచ్చారంట అంబులెన్స్లో చెకప్ అని చెప్పేసి. ఇంకా ఆశా వర్కర్ అయితే ఇంకా పిలిచింది. ఇంకా అప్పటికి నేను డల్గా పనుకున్నాను. భోజనం చేయకుండా ఏం చేయకుండా 10:30 దాకా ఇంకా అంతే ఉండి ఇంకా అమ్మాయిని అని చెప్పేసి మా అమ్మకు చెప్పి వెళ్ళింది. ఇంకా అమ్మాయికి ఏంటంటే ఉందంటే కడుపులు నొప్పి పుడుతుందంట అని చెబితే సరే రమ్మను. డేట్ ఎప్పుడు ఇచ్చారు ఏంటంటే మన పండగకి ఇచ్చారు 25-20 లోపు అన్నారే అంటే సరేనమ్మా ఇంకా అక్కడికి రమ్మని చెప్పు. డాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు ఏముండిద్ది. ఇంక వాళ్ళకి చెబితే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా హాస్పిటల్ కానీ మమ్మని చూస్తారు కదా అని లేక ఇంకా అంతే బ్రష్ చేసి ఇంకా ముద్దు భోజనం చేసి అయితే వెళ్ళగానండి. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా పెయిన్స్ ఎక్కువైనాయి. కడుపులు నొప్పి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కళ్ళేం నీళ్ళు తిరిగి డాక్టర్తో చెప్పేటప్పుడు ఇంకేటి సంగతి మేడం అయ్యిందని చెప్పాను. ఇంకా అంతా చెబుతూనే ఉన్నాను. ఇంకో పక్క కళ్ళేం నీళ్ళు వస్తూనే ఉన్నాయి నాకైతే తెలియకుండే. సరేనమ్మా ఈలోపు 8 నైట్ 8 ఇంకా నొప్పి మాత్రం ఎక్కువైతే అక్కడికి రండి హాస్పిటల్ దగ్గరికి. లేకపోతే నైట్ అయితే కొంచెం కష్టమేను. ఇంకా 5 అని చెప్పారు. ఇంకా 5 అని చెప్తే ఇంకా అన్నీ బీపీ కానీ బ్లడ్ కానీ బరువు కానీ అంతా బాగానే ఉంది. నీకు 2 కానుపులు నార్మలే కదా బాగానే అయింది. కానుపు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటి దగ్గర అందరు జనం వాళ్ళు ఉన్నారా అన్నారు. మా అమ్మ అలానే మా నాయనమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పాను. బావేమో ఇంక ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. ఇంకప్పటికి నైట్ నుంచి పెయిన్స్ వస్తున్నాయి కానీ ఇంకా బావ అయితే తగ్గుతీలే అన్నట్టుగా నేను పొమ్మని చెప్పాను. బావ వెళ్ళిన తర్వాత ఇంకా పెయిన్స్ ఎక్కువైనాయి. ఇంకా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మంత్రసన్లని ఉంటారు కదండి వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడిగితే వేడి నొప్పులు అయింది ఇంకా మామూలుగా కానీ నొప్పులు అయింది అర్థమైంది. సోప్ నీళ్ళు కానీ ధనియాల వాటర్ కానీ తాగమని చెప్పారు.
అందుకని చెప్పేసి నేను సోప్ వాటర్ ధనియాలు ఎందుకులే అని చెప్పి సోప్ వాటర్ అయితే తాగానండి. సోప్ వాటర్ తాగిన తర్వాత కొంచెం తగ్గినాయి నొప్పులు అనేది. మామూలు వేడి నొప్పులు అయితే తగ్గుతాయి, లేకపోతే నొప్పులు మోపు అవుతాయి అని లేక ఇంకా తాగాల్సి వచ్చింది. తాగాను. తాగిన తర్వాత కొంచెం సర్దుకున్నాయి. మామూలుగా మనకి పద్మశాల డాక్టర్ గారు చెప్పిందేమో ఇంకా 25కి డేట్ కదా, 20 కానీ 19 లోపల నొప్పులు వస్తే రా అని చెప్పింది. అందుకని చెప్పేసి ఇంకా అదే కానీ టైం దగ్గరకు వచ్చింది కదా, అందుకే మొహం అంతా అంటే తెలిస్తే కదా అందరికీ. ఇంకా తెలిసిన వాళ్ళు అంటూ ఉన్నారు, అంటే 2-3 వేసి కన్నా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు, పొట్ట జారినట్టుంది, మొహం కూడా జారినట్టుందమ్మా ఇంకా ఇదని చెబుతూ ఉన్నారు. సరేలే అని చెప్పేసి నొప్పులు ఇంకా ఈ నైట్లోపు అన్ని ఎక్కువైతే మాత్రం వెళ్ళాలి హాస్పిటల్కి అయితే బావన్నాడు. రాజీ బండి మీద నేను ఇంత జర్నీ యాడ్ చేసింది వినకుండే కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరే మేము చేసే పని. ఇక నువ్వు నొప్పులు మాత్రం ఎక్కువైతే దాచిపెట్టుకోకుండా మీ నాన్న కూడా ఇంటికనే ఉంటున్నాడు కదా, మీ తమ్ముడు మీ నాన్న ఉంటున్నానే ఒక్క ఫోన్ చేస్తే చాలు అంబులెన్స్ వచ్చి పడేది, నాకు చెప్పు నేను అంబులెన్స్ ఫోన్ చేస్తాను, అటు నుంచి అటు వద్దు అని చెప్పాడు. మా అమ్మ చూస్తేనే టైంలో ఇంకా అలా మంచం ఇలా స్టాండ్ మీద ఉండేది కదా. ఇంకా నాకు సాస్బాబు ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు అయితే దగ్గరనే ఉంది అమ్మ అయితే హాస్పిటల్కి. మా నాన్న లేకుండా మీ ఇద్దరు అమ్మ నేను వెళ్ళి 2 రోజులు ఉండి ఇంకా 3వ రోజు డెలివరీ అయ్యాను. సాస్బాబు ఫస్ట్ కనుపు కదా. ఈ టైంలో ఇంకా వేడి నొప్పులు అయింది, మామూలుకి ఈలోపు ఇంకా వేడి నొప్పులు అయింది, మామూలు నొప్పులు అయింది కనుక్కోవడానికి ఇలా ధనియాల వాటర్ కాసి ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయారు. అదే కొంచెం బాధగా ఉంది. ఇంకా అమ్మేమో ఇంకా అట్టు కాసుకొని చెబుతూ ఉంటే ఇంకా ఓపిక ఉండి లేక నేనే చేసుకొని తాగాను. ఇప్పటికైతే ప్రస్తుతాన్ని బాగానే ఉన్నాను, సర్దుకున్నాయి. కొంచెం పట్టు మాత్రం కొద్దిగా జారినట్టుంది. డెలివరీ టైంకి 2 రోజుల్లో దగ్గరకు వస్తుంది కదా, అదే టైం పద్మశాల డాక్టర్ గారు చెప్పిన అదే టయానికి వెళ్ళాలి హాస్పిటల్కి. 2 రోజులు చూసి ఈ నైట్ చూడాలి, అసలుకి నైట్ చూసి ఇంక రేపు మార్నింగ్ అయితే బాగా ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్తాను. నేను ఇంకా ఇలా హాస్పిటల్కి వెళ్తే 2 పిల్లల్ని ఎవరు చూసుకుంటారా అని చెప్పేసి ఇంకా నాకు చిన్న టెన్షన్ అనమాట. త్వరగా అయితే ఇంకా పిల్లల్ని 2 ఇంకా బాగున్నాడు, నేను తీసుకెళ్తాను అక్కడికన్నా. అమ్మ ఆంటీ అందరూ అన్నీ ఉన్నారు కదా, నువ్వు ఫ్రెండ్స్ వస్తే ఇంకా మీ నాన్న పెద్ద అమ్మని వాళ్ళని తీసుకొని రావచ్చులే అన్నాడు. సరేలే బావా నీకు అప్పుడప్పుడు ఇంక ఇంప్రెషన్ ఇస్తూ ఉంటాను కదా అని చెప్పాను. సరేనా ఇంకా నార్మల్ డెలివరీ కదా సేఫ్గానే ఇద్దని చెప్పేసి ఇంకా దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాను. సరేనండి, ఈ వీడియో ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. మీది ఏమన్నా మాకు ఎప్పుడు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయాసం వస్తుంది, నీరసంగా ఉందండి. ఇంకా ఎంత తింటున్నా కానీ నీరసం వస్తూనే ఉంది, ఓపిక ఉండట్లేదు. ఇంకెలా నాకు చేతగానట్టుగా ప్రతిదీ మీతోనే షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనమాట. ఇంకెలాగుందని చెప్పేసి కామెంట్ చేయటం మర్చిపోమాకండి. సరేనా, నార్మల్ డెలివరీ సేఫ్గా ఉండాలని చెప్పేసి కామెంట్ చేయండి.